రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. అరే మస్తుగా పోతున్నాయి రా బై క్లయింట్స్, ఎందుకంటో? Sir, we are not getting new clients as offshore took one of our client and started their own office. Even new clients are afraid to do business with us. మంచిగుంది రా బై, ఒక్కడు చేసిండని అందరికి అట్లా చేస్తారా గొర్రెల మంద లెక్క. ఒక్క ముచ్చట్లో నువ్వు చెప్పేది ఏంటంటే ఆఫ్షోర్ వాళ్ళు సొంతంగా దుకాణం పెట్టుకోరు, కొత్త వాళ్ళు వస్తలేదు. ఇప్పుడు మన దందా పెరగాలంటే గలు రావాలి. సార్, మీ లాంగ్వేజ్ ఆన్సైట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాం సార్. గదేంద్రు, లొకేషన్ మారితే ల్యాప్టాప్ మారుతుంది కానీ లాంగ్వేజ్ ఎందుకు మారుతుందిరా? చూడలేకపోతున్నాను. నెక్స్ట్ ఇయర్ నాకు 25 ఏళ్ళు అవుతుంది. నాకు ఈ పీపీటీ మారాలని ఉంది, ఈ చైర్స్ అన్నీ ఫుల్ అవ్వాలని ఉంది. తీసుకొస్తారా ఆఫ్షోర్ని? వాడి ఒక్కడి వల్ల ఏమవుతుంది సార్? ఇంతమంది టీఎల్స్ మేనేజర్స్ వల్ల కానిది వీడి ఒక్కడి వల్ల అవుతుందంటారా? రే, పెన్ డ్రైవ్ చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ దాంట్లో మెమరీ అదే పెన్ డ్రైవ్ 5.5 ఉంటే వాడే గౌతమ్ నందా. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. అరే బాలు, చెప్పండి సార్. ఇప్పుడు మన ప్లాన్ ఏంట్రా? ఈమె మీ పాత క్లయింట్ మంచి వయసులో ఉన్నప్పుడు, ఈమె చిన్న క్లయింట్, ఈమె పెద్ద క్లయింట్, ఈయన మీ మేనేజరు, ఇది మన క్యాఫ్టేరియా. అరే బాలుగా, నా క్లయింట్ గురించి చెప్పరా అంటే క్యాంటీన్లో కట్లెట్స్ గురించి చెప్తావేంట్రా? సార్, ఇవన్నీ తెలియకుండా మీరు అక్కడికి ఏం చేస్తారు సార్? నాకు అర్థం కావట్లేదు. అరే పిచ్చోడా, పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో ఉండి ఏం చేయాలో ఆలోచించలేదురా, ఇంటికెళ్ళి ఎవరిని పటాయించాలో ఆలోచించాడు. అరే బాలుగా, ఈ షార్ట్ ఫిల్మ్లో హీరో అవడరా, మరి నువ్వు ముందు వెళ్తున్నావు అంటే అయినా బఫర్ మీద సెంటర్ వేస్తే అక్కిక్కే. అరే బేమాని, ఈ ఇయర్కి ఈడేరా హీరో, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. ఇంకో 5 కిలోమీటర్స్ వెళ్తే మంచి రిపేర్ సెంటర్ ఉండేది కదా. ఇంకో 2 కిలోమీటర్స్ స్క్రాప్ షాప్ కూడా ఉంది. యూ బెటర్ థ్యాంక్ యూ. అదేంటి సార్, మీ సిస్టమ్ క్రాష్ అవటం ఏంటి? మీరు పెద్దగా పనిచేయరు కదా. ఏమో తెలీదండి, సడన్గా క్రాష్ అయిపోయింది. పీపీటీ ఓపెన్ చేస్తుంటేనే స్లోగా రన్ అవుతుంది. ఇప్పటికీ అదేదో క్లీనర్ వేసి క్లీన్ చేశాను, కానీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటే సౌండ్ వస్తుంది. నాకు అర్థమైపోయింది సిస్టమ్ క్రాష్ అయిపోతుందని. ఏదో చేద్దామని అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్స్. అదిగో అప్పుడు వచ్చాడు అతను. రావడం, సిస్టమ్ తీసుకోవడం, రీస్టార్ట్ చేయడం, అంతా కమెంట్ గోలా తెలుస్తుంది అంతే. నా ప్రాజెక్ట్, నా టీం అందరూ బఫర్గా, ఇంకా ఒక్కడు కూడా బిల్లబుల్ అవ్వలేదు, ఇంకా ఒక్క రిలీజ్ కూడా పోలేదు. అదొక్కటే మైండ్లో రన్ అవుతుంది. అదేదో అంటారు కదా,
బైక్ బ్యాక్ సీట్ ఖాళీగా ఉన్నప్పుడే గర్ల్ ఫ్రెండ్ వాల్యూ తెలుస్తుంది. అదే బైక్ బ్యాక్ సీట్ ఖాళీగా ఉన్నప్పుడే గర్ల్ ఫ్రెండ్ వాల్యూ తెలుస్తుంది. అదేంట్రా అదే డైలాగ్ మళ్ళీ చెప్తున్నావు? ఇదే మన సినిమాలో బెస్ట్ డైలారా, ఇందాక విన్నారో లేదని ఇంకోసారి చెప్పా. అతను నా కోసం రాలా, నా టీం కోసం, ప్రాజెక్ట్ కోసం వచ్చాడు. ఏం చెప్పగలను నీకు? ఒక థ్యాంక్ యూ తప్ప ఏమి ఇవ్వగలను నీకు? హైక్ మాత్రం ఇవ్వగలను. ఏంటి గౌతమ్ గారు, మన మేనేజర్ మిమ్మల్ని అలా పొగుడుతున్నాడు? అదే లేదండి, ఉండండి నాకు చాలా సిగ్గేస్తుందండి. ఉండండి ఉండండి, మీలో ఏదో మ్యాజిక్ ఉంది. మేనేజర్ అయినా పడిపోతాడు. ఇది ఒక్కటే ఉంది, ఈరోజు ఎలాగైనా దీన్ని పడగొట్టి ప్రాజెక్ట్ మనకు తెప్పిస్తా. కెన్ ఐ గెట్ ఇన్? యా గౌతమ్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్. Actually, Gautam, I have a good news, but I am not sure whether I should tell you or not. పిచ్చిది, మనం ఇంకా సిసడ్మిన్ అనుకుంటుంది. ప్రేమి, యు నో ఐఎమ్ నాట్ ఏ సిసడ్మిన్, ఐఎమ్ ఫ్రమ్. Yeah, I know. Oh really, you know? So this project is going to... Yeah, this project deal is done, and here is the agreement. Here you go. Yeah. Okay. Actually, I gave project to them because of you and your intelligence. దీన్ని ఫస్ట్ క్లయింట్ తప్పేముంది, సెకండ్ క్లయింట్ వెనకాల పడ్డాడు. ఎక్కడ పోతుంది బుద్ధి? నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఓయ్ ఓయ్ సార్ వాళ్ళు వచ్చేసారు సార్. అరే బాలు, నాకు 5 minutesలో ఈ క్యాంటీన్ ఖాళీ కావాలి. 5 minutesలో అంటే కష్టం సార్. బ్యాచిలర్స్ ఉంటారు, నైట్ కూడా ఇక్కడే తింటారు, వర్క్ ఉన్నా లేకపోయినా. దేనికైనా సొల్యూషన్ ఉంటుందా? స్పెషల్ క్యాబ్స్ బుక్ చేయండి, కార్స్ లేని వాళ్ళని బైక్స్ మీద పంపించండి, బ్యాచిలర్స్ని బార్కి పంపించండి, ఫ్యామిలీస్ని రెస్టారెంట్కి పంపండి, లేడీస్ని ఇంటికి పంపించండి లేదా ఇనార్బిట్ మాల్కి పంపించండి. ఫ్రెండ్ డెస్క్ మెయిల్ పెట్టండి, హెచ్ఆర్కి మెసేజ్ చేయండి, రిసోర్స్ని రిక్వెస్ట్ చేయండి. నాకు ఈ స్టాండప్ చాలా ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నాను, క్యాంటీన్ ఖాళీ కావాలి. నా క్లయింటే కావాలరా నీకు? ఈ సీఈఓకి డెవలపర్కి దూరాన్ని ఎవడు తగ్గించలేడు. సైబర్ క్రైమ్లో కేసు వేస్తాను. ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నీ క్లయింట్ని తీసుకెళ్ళకూడదు అని మీ దగ్గర ఒక థియరీ ఉంటుంది, కానీ ఒక డెవలపర్ వాళ్ళ క్లయింట్ని తీసుకెళ్ళకూడదు అని వాళ్ళ మేనేజర్ దగ్గర థియరీ ఉండకూడదు, అంతే కదా? మీరు డైరెక్ట్గా క్లయింట్ని తీసుకెళ్లి ఆఫ్షోర్లో ఆఫీస్ పెట్టుకోవచ్చు, కానీ మీ క్లయింట్తో బిజినెస్ డిస్కషన్ కూడా చేయకూడదు. మీరు చేస్తే డెమోక్రసీ, మేము చేస్తే మోనోక్రసీ. మీరు చేస్తే ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడం, మేము చేస్తే ఎంటర్ప్రెన్యూర్స్ని మోసం చేయడం, అంతే కదా? అసలు ఎవడరా నువ్వు? మీ క్లయింట్కి ఫస్ట్ వెళ్ళండి. ఆన్ సైట్లో ఒక ఆఫీసు, 100 మంది రిసోర్సు, నందా ఇన్ఫోటెక్ C1, ఇవన్నీ ఉన్న సంతోషం లేని ఒక IT ఎంప్లాయీ. అప్పుడు మా మేనేజర్ చేసిన తప్పైతే ఇప్పుడు మీరు చేసేది తప్పే. మీ క్లయింట్ వదిలేండి, నేను తీసుకుపోతా. ఇప్పుడు మీరు చేసేది కరెక్ట్ అయితే అప్పుడు ఆయన చేసింది కరెక్టే. మీరు రండి, మిమ్మల్ని తీసుకుపోతా. ఇదంతా త్రివిక్రమ్ డైలాగ్స్ చెప్పేది మిమ్మల్ని కన్విన్స్ చేయాలని కాదు మేడం. అయినా లాస్ట్ టైం త్రివిక్రమ్ డైలాగ్స్ అనే సినిమా తీసి అక్కడ ఫ్లాప్ అయ్యాం, అది వేరే విషయం. ఆయన ఆవేశం ఖరీదు ఒక వెండర్ని పోగొట్టుకోవడం అయితే, నీ కోపం ఖరీదు 25 కిలో ఆన్ సైట్కి దూరంగా ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన అడిగాడు కదా అని వచ్చి నీ సిస్టమ్ రిపేర్ చేసి, మీరు వచ్చి ఆయన కంపెనీని రిపేర్ చేయలేరా మేడం? బఫర్గా ఉన్నప్పుడు క్లయింట్స్ ఎందుకు లేరో తెలియదు, జీతాలు ఎందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండే సార్, చాలా కోపంగా ఉండే. గర్ల్ ఫ్రెండ్ని బైక్ మీద మూవీకి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు ఉండేవి కదా సార్, చాలా కోపంగా ఉండే. కంటికి కనపడిన శత్రువుతో బయటికి కనపడిన యుద్ధం చేసేవాడిని సార్. బాగుండటం అంటే బాగా జీతం రావటం కాదు సార్, 4 అమ్మాయిలు ఉంటూ 4 సినిమాలు కంటే. ఇప్పటికీ మీరు లేని లోటు అలాగే ఉండిపోయింది మేడం. స్టాండప్లో ఒక చైరు, మీకోసం ఒక క్యాబిన్, మా కంపెనీ షేర్లో పావలా అలాగే ఉండిపోయింది మేడం. మీరంటే మాకు చాలా ఇష్టం మేడం. మీరు ఓకే అనండి, క్లయింట్స్తో ఒక్క ఇష్యూ లేకుండా చూసుకుంటాం. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదు మేడం, కుదిరితే క్షమించండి.
లేదంటే శిక్షించండి. దయచేసి ఆన్ సైట్ ఒకటి ఉందని గుర్తించండి. గౌతమ్, మెయిల్ పెట్టరు ఆన్ సైట్కి మేము వస్తున్నామని. ఆయనకి ఇంకా ఆఫ్ షోర్ లేని లోటు తీరిపోయిందిరా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కడ నెగ్గాలో కదరా, ఎక్కడ మస్కా కొట్టాలో తెలిసినోడే పైకి వస్తాడు. గౌతమ్ ఇలారా. శేఖర్ మా ఆన్ సైట్ కోఆర్డినేటర్. చూడప్ప సిద్ధప్ప, నేను త్రివిక్రమ్ లాంటి ఆయన ఫీచర్ ఫిలిమ్స్ ఇస్తాడు, నేను షార్ట్ ఫిలిమ్స్ ఇస్తాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, ఓటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది,